ఎస్టీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది శాలిని. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో బీసీ జేఏసీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ కార్యకర్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడుతూ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కొరకు కృషి చేయాలన్నారు. 42% రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకునేందుకు చూస్తున్నారు తప్ప చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యంలో మొండిచేయి చూపిస్తున్నారన్నారు. ఇంటలెక్చువల్ ఫోరంలో వక్తుల ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సమాధానాలిచ్చారు. విద్య, వైద్యం, వలసలు, ఉపాధి, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లకు, కార్పొరేటెడ్ విద్య, వైద్యం, కల్తీ ఆహారం, మహిళా సంరక్షణ, నిరుద్యోగ యువత, బీసీ వాదం, సామాజిక న్యాయం, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, రిజర్వేషన్లు, బీసీల అస్తిత్వం, కులగణన, పరిపాలన, సంచార జాతులు, ఆటో డ్రైవర్ల సమస్యలు, వివక్ష, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కులగణన చేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానయ్య యాదవ్, సూర్యారావు, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, బెక్కం జనార్దన్, విశ్రాంత డీఈఓ విజయ్ కుమార్, విశ్రాంత అటవీ అధికారి, న్యాయవాదులు, కార్మిక, కర్షక, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ ఎస్టీఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మొహమాటానికి అసలే పోకుండా మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఓపెన్గా అడగడానికి ఈ వేదిక ఉంది. రెండో అంశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా మేధావి వర్గాన్ని కూర్చోబెట్టుకొని నన్ను ప్రశ్న అడుగు అని చెప్పే ధైర్యం, సాహసం ఏ పార్టీ చేయదు. ఇటీవల కాలంలో అసలే చేయదు. కానీ ఓపెన్గా ఒక సరికొత్త రాజకీయ నూతన వరవడికి శ్రీకారం చుడుతూ ప్రజల ఆలోచనే మా పార్టీ ఎలా కావాలి, అందులో మేధావి ఆలోచనే మెజార్టీ ప్రజల ఆలోచనగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి రిటైర్డ్ డిఓ విజయ్ కుమార్ గారు, అలాగే శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది కంప్లీట్గా మీ కార్యక్రమం, ఇది మా పార్టీ కార్యక్రమం కాదు. ఇప్పుడు మీ దొడ్లో మేము ఉన్నాం. కట్టేస్తారా, కొట్టుకుంటారా, ఏం చేస్తారా, మీ ప్రశ్నల రూపంలో మీరు మాట్లాడవచ్చు, మీరు సంధించవచ్చు. మీకు సర్వం మీ ఆలోచనను ఇక్కడ పెట్టండి. మీ ఆలోచన, మా ఆలోచన, ఈ సంఘర్షణలో వచ్చే సమాధానం పుట్టాలని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి మొదటి ప్రశ్న ఎవరు అడుగుతారో మరి విజయ్ కుమార్ గారు. అవకాశం నాకు రావడం చాలా, నేను అడగబోయే ప్రశ్న కూడా అట్లాంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ బాగుపడాలంటే విద్య కీలకంగా ఉంటుంది. విద్యను విస్మరించి ఏ సమాజం కూడా బాగుపడే ప్రశ్నే లేదు. కాబట్టి విద్యకు సంబంధించి గత ప్రభుత్వాలన్నీ కూడా శీతకన్ను వేసినాయి చెప్పక తప్పదు. కేసీఆర్ కాలంలో కేజీ 2 పీజీ అన్నారే కానీ కొన్ని రెసిడెన్స్ స్కూల్స్ ఓపెన్ చేసిన, కానీ అసలైనటువంటి ఉపాధ్యాయ విద్య కానీ లేకపోతే ఉపాధ్యాయుల నియామకం కానీ అసలు పట్టించుకున్నట్టే లేదు. చాలా స్కూళ్ళు ఉపాధ్యాయులు లేకుండానే పాఠశాలలు నడిచినాయి. ఎట్లా నడుస్తాయి ఉపాధ్యాయులు లేకుండా, ఎట్లా నడుస్తాయో అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా మంచి ఉపాధ్యాయులు లేకుండా సమాజం కూడా బాగుపడదు. ఎందుకంటే 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్ రాస్తూ మొట్టమొదటి వాక్యం ఏం రాసిందంటే, నో నేషన్ కెన్ రైజ్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ఇట్స్ ఓన్ టీచర్. ఉపాధ్యాయుని స్థాయి నుంచి ఏ జాతి కూడా ఎదగదు.
అంటే ఉపాధ్యాయుని స్థాయి అంత ఉన్నతంగా ఉంటేనే దేశ స్థాయి ఉన్నతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయుని స్థాయి పెరగాలి. థ్యాంక్ యూ సార్. భాస్కరయ్య గారు చాలా అత్యంత గొప్ప ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. విద్యకు సంబంధించి గత ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. చాలా స్కూళ్ళలో సౌకర్యాలు లేవు, స్కూళ్ళ మూసివేత కార్యక్రమాలు, అలాగే ఉపాధ్యాయులను ఉత్పత్తి చేయాల్సినటువంటి కేంద్రాల్లో కూడా ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి అనే ఒక కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అంశాల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంది, వాళ్ళు ఏం చేస్తారు? క్వశ్చన్ ఇదే కదా సార్? రైట్ సార్. విద్య మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల సంఖ్య ఎంతనో ప్రపంచంలోని 80 దేశాల జనాభా అంత. వీలైతే రాసుకోండి, మీరు చెక్ చేసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్య జనాభా ఎంతైతే ఉందో ప్రపంచంలోని 80 దేశాల జనాభాతోని సమానం. అలాగే ఈ దేశంలో విద్య లేదా? తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఈ భూమి మీద పుట్టినాయి. ప్రపంచానికి జ్ఞానం పంచిన అనేకమైనటువంటి కర్మభూములు మన దగ్గరే ఉన్నాయి. విద్య ఈ దేశ భవిష్యత్తును, ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటువంటి శక్తివంతమైనటువంటి కనిపించని ఒక మహాఖడ్గం. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు కాదు, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దగ్గర నుంచి మొదలు మనం విద్య గురించి మాట్లాడుకోవచ్చు. ఒక ఎరా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి ఒక మాట చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ ఆలోచన విధానంతో కొంత విద్య, మరీ ముఖ్యంగా మన వర్గాల్లో విద్య పట్టాలపైకి వచ్చింది. మనం చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు. మన వర్గాల వారికి చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు. ఒకప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్ రావాలంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు ఇట్లా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే అదొక అత్యంత నామూషైన వ్యవహారంగా, అసలు అక్కడ ఎవరు చదవకూడని ప్లేస్గా, అక్కడ అసలు దాని వైపు కన్నెత్తి చూడనటువంటి వ్యవస్థగా దాన్ని మార్చేసి ఈ పాలకులు. ఇక్కడ కరెక్ట్గా 20 సంవత్సరాల వెనక్కి పోదాం. ఒక్కసారి 20 సంవత్సరాల వెనక్కి పోతే మనకు అసలైన కొద్దిగా మీ ఫోన్లు సైలెంట్ పెట్టండి. వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు 99. ఆ నిత్తని కాలంలో వేసినటువంటి ఒక దోపిడీ పునాది విత్తనం ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాదోపిడి కార్యక్రమానికి నాంది కూర్చుంది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి పీరియడ్లో
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో రత్తయ్య కాలేజ్ అని, శ్రీ చైతన్య అని, ఇట్లా కమ్మ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు కాలం అయిపోగానే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వర్గాల నుంచి, రెడ్డి వర్గాల నుంచి కాలేజీలు, స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. మరీ ముఖ్యంగా చూస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్ లో అమ్మా ఇప్పుడు ఎంత తల్లి రాష్ట్ర బీసీ చేసి బంధుకు పిలిపించారు. మీ విధానంలో ఆ బంధుకు మద్దతు ఇస్తున్నారా? ఒకటి. 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ పాటించాలంటే ఏ పద్ధతిలో అయితే అది ఆచరణాత్మకంగా సాధ్యమవుతుంది? దానికి మీ సూచన, సలహా ఏంటి? జర్నలిస్టులు అడుగుతూ ఉంటారు మీ వైఖరి ఏంటి అని. కానీ మీ వర్గం నుంచి రావడం అనేది హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇంకా కొన్ని ఇద్దరు మిత్రులు కలిసి బంధుకు 18 తారీఖు పిలుపునిచ్చినటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినారు. సో దానికి మీ వైఖరి ఇది ఆ బంధు పైన అని చెప్పి చెప్తాను. అయితే ఈ ప్రశ్న కంటే ముందు నేను 42 ప్రశ్నకు సమాధానం చెప్తే కంక్లూజన్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. అసలు 42% రిజర్వేషన్ ఇది బీసీలకు ఎట్లా వస్తుంది? మీ అందరికీ తెలుసు 42% రిజర్వేషన్ 2 ప్రక్రియల ద్వారా వస్తుంది. ఒకటి రాజ్యాంగ సవరణ, రెండవది 9th షెడ్యూల్లో పెట్టుకొని రక్షణ పొందుతారు. ఈ 2 మన ముందు ఆప్షన్. ఇంకొక 3వ ఆప్షన్ కూడా ఉంది. ఏంటి అంటే ఈ 50% సీలింగ్ తీసుకొచ్చినటువంటి 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఏదైతే ఉందో, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఈ కేసు 9 మంది ధర్మాసనంతో పెట్టింది. మనం ఇప్పుడు 11 మంది ధర్మాసనం బెంచ్ మీద దీన్ని కొట్టేయించాలి. ఈ 3 అంశాల ద్వారా సాధ్యమైంది. రైట్. ఇక్కడ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి అలాగే శాసనసభలో బీసీలకు విద్యా, ఉద్యోగ అలాగే స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్ టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఆ బిల్లు సందర్భంగా నేను ఒక 47 నిమిషాల పాటు ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని మండలిలో చేయడం జరిగింది. చివరిగా ఒక మాట చెప్పినందులో ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ మా వర్గాల ప్రజలకు వస్తుందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇది మమ్మల్ని మోసం చేయడానికి తెస్తున్న బిల్లా కాదా అనేటువంటి విషయాన్ని ఆ రోజు గుండె బద్దలు కూడా చెప్పిన. కొడితే ఈ మహబూబ్నగర్ జిల్లా మంత్రి ఆ రోజు మండలిలో ఉండి నీలాగా నీ బీసీలు ఆలోచిస్తే ఒక్కడ కూడా లోపల అడుగు పెట్టలేము ఇక్కడ అని చెప్పి. ఎందుకంటే ఒక మంత్రి చెప్పిన మాట అయితే నీలాగా ఆలోచిస్తే మేము ఈ గడప కూడా దొక్కలేము ఎప్పటికీ జీవితంలో అని చెప్పి. అసలు ఈ బిల్లు ఎంత బలహీనమైన బిల్లు అంటే మనం కులగణన చేసినాం. కులగణన దీనికి మూలం. కులగణన చేస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా ఎంత? 3,74,00,000 మంది మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభాగా
కులగణలో తీసి బయట పెట్టింది. నేను అది తప్పని వాదించిన. చర్చకు రండి అని చెప్పాను అన్నాడు సీఎం గారు. నేను రెడీ అని చెప్పిన. అదే అక్కడే మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు రాష్ట్ర ఆర్థిక వెల్త్ సంబంధించినటువంటి రిపోర్ట్ టేబుల్ మీద పెట్టింది. అదే తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025. ఆ బుక్ లోని 3-4 పేజీలో ఏం చెప్పింది తెలంగాణ ప్రభుత్వం అంటే, తెలంగాణ జనాభా 4,21,00,000 మంది ఉన్నారని చెప్పింది. ఇది 2 ప్రభుత్వ ప్రకటనలు, నా సొంత ప్రకటన కదా. ఒకవేళ నువ్వు పర్ క్యాపిటా ఇన్కమ్ ని ఈ ప్రజలకు పంచుతున్నప్పుడు మొత్తం 16 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద మన దగ్గర ఉంది, దాన్ని ప్రజలందరికీ పంచుతా ఉంటే ఒకరొకరికి 1,90,000 వచ్చింది అనేటువంటి గెలుపులు. అది డివైడెడ్ బై ఇది అంటే ఈక్వల్ టు జనాభా కదా. 4,21,00,000 జనాభా వస్తే నేను అడిగిన మీ కులగణంలో 3,74,00,000 మంది ఎంత తేలింది. ఇక్కడ ఈ సోషల్ ఎకనామిక్ బుక్ లోనేమో 4,21,00,000 అని తేలింది. ఇందులో 50 లక్షల మంది ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ చనిపోయారు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేవి, కనీసం వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయని అడిగిన. దానికి చాలా మంది అప్పుడు మంత్రులు ఉండే ఇద్దరు మెల్లగా సాటుగా వెళ్ళిపోయి అవతల పడ్డారు. సమాధానం లేక వెళ్ళిపోయాడు. బీసీలలో ఈ జనాభా తగ్గిపోయింది. 50 లక్షల మంది మిస్ అయిన జనాభాలో బీసీలే కంప్లీట్ గా 50 లక్షల మంది బీసీలు చనిపోగా 10 ఏళ్లలో కొత్తగా ఓసీలో 16 లక్షల మంది జన్మించారు. కొత్తగా 16 లక్షల మంది జన్మించారు. అంటే నీ సర్వే రిపోర్టు ఎంత డొల్లతనంగా ఉందో నేను లేవనెత్తినటువంటి అంశాలు బయటపెట్టాయి. తర్వాత 3 సూత్రాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోవడమో జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 1 డెడికేట్ కమిషన్ నియమించాలి. నిపుణుడైనటువంటి వ్యక్తికి చేత ఈ సమీక్ష జరగాలి అని డెడికేట్ కమిషన్, ఆ డెడికేట్ కమిషన్ తయారు చేసేటువంటి ఎంపారికల్ డేటా నిజంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఇంతమంది ఇక్కడ వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా ఇంతమంది, తర్వాత రాజకీయంగా ఇంతమంది, లేకపోతే విద్యాపరంగా ఇంతమంది వెనకబడి ఉన్నారు అనేటువంటి ఎంపారికల్ డేటాను తీయాలి. తీసిన తర్వాత అయినా నువ్వు 50% రిజర్వేషన్ సీల్ దాటడానికి వీల్లేదు. ఇది తీసి పెంచుకో. ఎంతవరకు పెంచుకోవాలి? నువ్వు 50% దాటకూడదు. ఒకవేళ దాటాల్సి వస్తే సాహేతుకమైనటువంటి కారణాలను నువ్వు పెట్టాలి. సార్ నా పేరు సారంగి లక్ష్మీకాంత్ సార్ నా పేరు. నేను కాంగ్రెస్ పార్టీ బీసీసీ ఉమ్మడి జిల్లా పార్టీ అది ఒక కాన్సెప్ట్. దాన్ని కాశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినప్పుడు కూడా అది భక్తుల కోసమే ఆ పార్టీ కాబట్టి అది వచ్చింది. తెలంగాణలో ఉన్న తమిళనాడులో ఉన్న డిఆర్పి కానీ వివిధ పార్టీలు వాళ్ళు ఏర్పరిచినప్పుడు అక్కడ ఉన్న ప్రజల సమస్యలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆ పార్టీలు వచ్చాయి. నా ఒక్క డౌట్ ఏమంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి మీరు ఇప్పుడు తీసుకొచ్చారో దాంట్లో బీసీ అనే పదం ఎందుకు లేదు అనేది నా ప్రధాన క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ చెప్తే నేను చెప్తాను. ఎందుకంటే మీరు బీసీ పార్టీ పెడుతున్నారంటే ముందు జాతీయ లిస్టులో నేను కూడా ఉన్నాను. ఫస్ట్ మీ మీద వ్యతిరేకంగా మాట
మరి వెంకటరమణ అని ఇక రిపోర్టర్ ఉంటాడు, ఆయన దగ్గర మాట తక్కువ వచ్చాను బాగా స్టార్ట్. ఇప్పుడు ఒకటి అనుభవం ఏమంటే బీసీలను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళంటే, బీసీ కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు మీరు మాట్లాడుతున్నారు బీసీ కాదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా వచ్చే ఎలక్షన్లో కానీ జరగబోయే ఎలక్షన్ తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ దాంట్లో మీరు ఏ విధమైన ప్రిఫరెన్సెస్ ఇస్తారు, వాళ్ళకి ఇచ్చే హామీలు ఏంటివి మీకు అనేది సభాముఖంగా కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ కూడా చేతి వృత్తులు చేసుకుని ఆ రోజు కష్టం ఆ రోజే సంపాదించుకొని తినేవాళ్ళు వీళ్ళంతా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రెడ్ల ఆధిపత్యాన్ని భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి మేల్కొల్పబడిన బీసీ బిడ్డ లక్ష్మీకాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవంతో అనే నినాదంతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతో, అలాగే 83లో కాంశీరామ్ గారు బహుజనుల ఆత్మగౌరవం అనే నినాదం వచ్చింది. ఈ బీసీ నినాదం అని ఈ పార్టీ సంగతి ఏంది, టిఆర్పి సంగతి ఏంది అనేటువంటి ఒక మంచి ప్రశ్న. అలాగే ఎంబీసీల సంగతి నెక్స్ట్ లైన్లోకి వస్తా. ఫస్ట్ ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన అంటే ఈ వర్గాలకు రాజకీయ పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన కొన్ని సంవత్సరాల నుంచి నా మదిలో మెదులుతున్నటువంటి ఆలోచన. దానికోసం వెరీ క్లోజ్ ఇంటలెక్చువల్స్తో ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేటువంటి ఆలోచన. నిజంగా తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం కోసమేనా? ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలను వివస్త్రలను చేసి గ్రామ పంచాయతీ కచీర్ల దగ్గర కట్టేసిన దాఖలాలు ఈ ఆత్మగౌరవం అనే మాటను వెక్కిరిస్తూ ఉంటాయి. సో అది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అనేటువంటి. మరి ఈ టిఆర్పి సంగతి ఏంటి అని అంటే, ప్రతిసారి ఈ బీసీల నుంచి ఒక పార్టీ, ఒక నాయకత్వము, ఒక ఉద్యమము, ఒక ఉద్యమం వచ్చినప్పుడల్లా వట్టిగా ఇట్లా నిలిచి ఇట్లా చల్లేస్తూ ఉంటారు, వట్టిగానే చల్లేస్తూ ఉంటారు. ఇది చల్లినా కొద్ది వండేటువంటి నిపుణులు తయారు చేయాలనుకున్నా నేను. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు పార్టీలు పెట్టిన బీసీలు ఎందుకు ఫెయిల్ అయినారో ఫస్ట్ అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చినారు. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారో అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనకు ఒక ప్రశ్నను తయారు చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారంటే, ప్రజల్లో నీ మాటకు స్పందించే శక్తి రానప్పుడు నువ్వు ఎంత పెద్ద డీజే సౌండ్ పెట్టినా అది బధిర శంకరావునే అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా వర్టికల్ గా వన్ సైడ్ వచ్చేసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఈ బీసీ ఉద్యమాలను చూస్తున్నారు కదా. ఎప్పుడైనా ఈ స్థాయిలో ప్రజల మధ్య చర్చ జరిగిందా? ఇప్పుడే ఎందుకు జరుగుతా ఉంది? బీసీలు ఎప్పుడు మాట్లాడినా చాలా బలహీనంగా మాట్లాడతారు, బలహీనమైన ఉద్యమాలు చేస్తారు,
బీసీలంటే బలహీన వర్గాలని చెప్పారు కాబట్టి బలహీనంగా పుట్టి బలహీనంగా పెరిగి బలహీనంగా అంతమైపోతాయి. ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఓవైపు బీసీ ఇంటలెక్చువల్స్ అందరినీ ఏకతాటి మీదకి తేవడం, విజయ్ కుమార్ గారు, ఆ తర్వాత శ్రీనివాస్ గారు వీళ్ళంతా, మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణము, ఆ వ్యవహారాన్ని నియోజకవర్గాల బాధ్యులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అందరి నియామకాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ సూర్యారావు గారు చూడబోతా ఉన్నారు. సూర్యారావు గారు ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు. ఈ జిల్లాలో కొత్త జిల్లాలుగా ఏర్పడ్డటువంటి జిల్లాలు అయితే ఉన్నాయో వాటి జిల్లాల అధ్యక్షులు కానీ నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలకు నియోజకవర్గ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయబోతా ఉండు సూర్యారావు గారు. వీళ్ళందరి సూచన మేరకు రాష్ట్ర కమిటీ అప్రూవల్ చేసి నిర్ణయం తీసుకుంటుంది. కంప్లీట్గా వీళ్ళు ఉమ్మడి జిల్లాకు పనిచేస్తారు. మాకు ఎల్లుండి డిస్కషన్ ఉంది రాష్ట్ర కమిటీలో. సో అప్పటి వరకు నేను రాష్ట్ర కమిటీలో చర్చించిన అంశం చర్చకు పెట్టడం అనవసరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి రాష్ట్ర కమిటీలో ఎల్లుండి దానిపైన చర్చ ఉంది, మీడియాకు చెప్తాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ లేకుండా ఎన్నికలు మొదలవు. అన్న ఇప్పుడు మనకు బీసీ రాజ్యాధికారం కావాలంటున్నారు. అయితే బీసీలు కూడా ఈరోజు కొంతమంది కాంగ్రెస్లో, కొంతమంది బీజేపీలో, బీఆర్ఎస్లో, ఇప్పుడు మీరు కూడా కొత్త పార్టీ పెట్టారు కదా, ఇన్ని వర్గాలుగా విభజించినప్పుడు మనకు ఐక్యత అనేది సాధ్యమవుతుందంట, బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ప్రజలను తీడున్న తర్వాత వాళ్ళు ఆడుండి ఏం చేస్తారు? సగం మంది అక్కడ, కొంతమంది అక్కడ ఏడున్నా కూడా వాళ్ళ ఓట్లన్నీ ఈడున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండి సాధించేది ఏం లేదు కదా. ఏ రోజుకైనా వాళ్ళు ఇంటికి రావాల్సిందే. ఇప్పుడు వేటకు పోయినటువంటి సింహమైనా పులైనా మళ్ళీ గూడుకు రావాల్సిందే. ఆ గూడు ఇన్నే ఉంది. వాళ్ళు ఎటు పోయినా కూడా ఇక్కడికి రావాల్సిందే. ఇవాళ కాకపోతే రేపు వస్తారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఆ పదాన్ని తీసేసుకొని పొలిటికల్గా మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు మీరు పెట్టినటువంటి పార్టీ తెలంగాణ అని నామ్స్ పెట్టేశారు. దీని మీ లక్ష్యం ఏంటి? ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏదో ఎవరో ఇస్తే అది సంచిలో మూట కట్టుకొని తెచ్చిన వస్తువు కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అనేది వేలాది త్యాగాల నెత్తుటి పునాదుల మీద నిర్మితమైనటువంటి రాష్ట్రం. అది త్యాగాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ. ఎంతోమంది ఆకాంక్షలు, ఆవేదనలు, ఆర్తనాదాలు, అరిగోసల కోసం తీర్చడం కోసం ఏర్పడ్డ రాష్ట్రం. అటువంటి రాష్ట్రంని అసలు తెలంగాణ అనేటువంటి పదమే అవసరం లేదు అని నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మట్టి, తెలంగాణ అస్తిత్వం, అధికారం, ఆత్మగౌరవాన్ని మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. తెలంగాణలో బీసీ ప్రజల్లో ఐక్యత వచ్చింది. ఐక్యత కావాల్సింది నాయకులు అనేది భావనకు అంతే. సరే, దాని మీద రేపు నిర్ణయం తీసుకొని చెప్తామన్నాం. ఇంకా 18 తారీఖు ఇంకా టైం ఉంది కదా, ఇలా 15 కాబట్టి టైం ఉంది కాబట్టి రేపు నిర్ణయం తీసుకుంటాం. రెడ్డిల దానికి రాంది బీసీల బతుకులు నడవ అని చెప్పేసి అన్నారు. రేపు చూస్తారు కదా ఎన్నికలలో ఏం చేస్తాం, ఎవరు బతికేందో చూస్తారు కదా రేపు ఎన్నికలల్లా. ఇంత అహంకారం మాటలు ఎందుకండి? ఇంత అహంకారపూరిత మాటలు. అసలు రెడ్లు లేకపోతే బీసీలకు బతికేయలేదని అహంకారపూరితంగా మాట్లాడి మేము అడ్డుకుంటాము, మేము కోర్టులలో కేసులు వేస్తాము, వీళ్ళంతా మా మోచేతి నీళ్ళు దాగి బతకాల్సిందే, అసలు బీసీలకు ఆత్మగౌరవమే లేదనేటువంటి అహంకారపూరితమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జవాబు చెప్తాం, తిప్పి కొడతాం. మీ బతుకులు అడిగిదేమన్నా అడిగి తెచ్చి చూపిస్తాం. గారికి ధన్యవాదాలు. మేము కోరిన వెంటనే మహబూబ్ నగర్కు వాళ్ళ టీంతో పాటు వచ్చి ఇక్కడ 4 గంటల పాటు చాలా మేధోమథనం జరిగిందనే చెప్పాలి. మా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 15 మంది దాకా, 15 నుంచి 20 మంది దాకా రకరకాల ప్రశ్నలు, విద్య కానీ, వైద్యం కానీ, అడవులకు సంబంధించింది కానీ, అట్లాగా నిరుద్యోగానికి సంబంధించి ఇలా అనేక సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు చాలా వాళ్లకు తృప్తి కలిగించే విధంగా, సంతోషపరిచే విధంగా వాస్తవాలను చెప్పి తన పార్టీ యొక్క నిర్ణయం ఏమిటి, ఏ రకంగా ఈ సమస్యలన్నింటినీ అధిగమించబోతున్నారు, పరిష్కారం చూపించబోతున్నారు అనే దానికి చాలా చక్కగా సమాధానాలు చెప్పడం వల్ల మేమందరం చాలా తృప్తి చెందినాం. నిజంగా అన్న తప్పకుండా మీకు కృతజ్ఞులం. డెఫినెట్గా ముందు మీరు మొట్టమొదలే మహబూబ్ నగర్ని ఎంపిక చేసుకున్నందుకు మాకు కాస్త టైం దొరికినట్టు అనిపిస్తుంది. మీరు అన్ని జిల్లాలు తిరిగి వచ్చే లోపల మళ్ళీ కూడా మేము దాన్ని పునః ఆలోచన చేసి తర్వాత ఏ కార్యాచరణ రూపొందించుకొని మేము దానికి ముందుకు తీసుకెళ్తాం.
ముఖ్యంగా ఇక్కడ మీరు ఇందాక చూసినారు రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓలు కానీ డిప్యూటీ డిఓలు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు తహసీల్దార్లు అనేక రకాలైనటువంటి వ్యక్తులు కూడా మన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా అన్న ముందు మన సూర్యారావు గారు అన్నగారు మాకు ఇక్కడ డిస్టిక్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. వారు గతంలో కూడా నాకు 30 ఏళ్ళుగా పరిచయం కనుక ఈ పరిచయంతోన మా యొక్క సంబంధ బాంధవ్యాలతోన ముందు ఈ జిల్లాలో అన్ని ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జిల్లాలకు ధీటుగా మహబూబ్ నగర్లో రేపు రాబోయేటటువంటి మన రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి డెఫినెట్గా ఒక పటిష్టం చేసేందుకు దిశగా అందరినీ కలుపుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరున ఈ కార్యక్రమానికి అయితే చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇందాక అన్నగారితో మాట్లాడారు. ముఖ్యంగా అచ్చంపేట నుంచి, గద్వాల నుంచి, అట్లాగే కొత్తకోట నుంచి, బిజినపల్లి, నాగర్ కర్నూలు అనేక ప్రాంతాల నుంచి వచ్చినారు. మన లోకల్గా కూడా చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేసినారు. వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను శ్రీనివాస్ గారికి చెప్పాలి. సాగర్ నేను అయితే వయసులో పెద్దవాడిని అయిపోయాను, కానీ నిజంగా చెప్పాలి మా యువకుడు బీసీ సమాజ్కు పార్టీకి ఈ జిల్లాలో అధ్యక్షుడిగా ఉంటూ మొత్తంగా మన తెలంగాణలోనే పార్టీకి సేవలు చేస్తున్నటువంటి మన సంస్థకు సేవలు చేస్తున్నాడు. ఆయన యొక్క కృషి వల్లనే ఇవాళ ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ముఖ్యంగా అంటే ఒక 3-4 రోజులుగా ఈ ప్రెస్లో మీడియాలో ఇస్తూ అందరినీ కలుపుకుంటూ ఫోన్లు చేసుకుంటూ చివరికి తిరిగి వాళ్ళ అందరికీ భోజన వసతులు కూడా చక్కటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి మొదటి నుంచి ఇప్పటిదాకా మనతో పాటు ఉన్నటువంటి శ్రీనివాస గారికి, సాగర్ గారికి ముందు మా టీంలో అన్న తప్పకుండా మా ఉభయులం కలిసి ఒక చక్కటి ప్రణాళికతో మీ యొక్క మార్గదర్శకత్వంలో అట్లాగే అన్న సారథ్యంలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు నా తరఫున తెలియజేస్తాను. మీడియా మిత్రుల పార్టీ తరఫున నమస్సుమాజులు తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మేధావుల ఫోరం బీసీజేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి అనేక విషయాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా చక్కగా జవాబు చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా చాలా వరకు మహబూబ్నగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ గురించి కానీ ప్రముఖులు వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా మా అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న గారు చాలా సమయం ఇచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్ ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. ఏదేమైనా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయంగా బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చాలా వెనుకబడి ఉన్నారు. వారిని అందరినీ కూడా అప్లిఫ్ట్మెంట్ అంటే వారందరినీ భవిష్యత్తులో చట్టసభలో తీసుకురావడానికి పార్టీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయన్న దాని మీద కానీ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు తయారు చేసుకుంటారన్న దాని మీద చాలా చక్కగా జవాబు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద కూడా భవిష్యత్తులో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే ఎంచుకొని ఇక్కడ మేధావులైన ప్రతి క్వశ్చన్ కూడా మా అధ్యక్షుల వారు సవినయంగా ఆన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాడు జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా మా ఇంటలెక్చువల్స్ ఫోరం రిటైర్డ్ డిఓ విజయ్ కుమార్ గారు వారి మాటల్లోనే విందాం. చెప్పండి.